తర్వాత 1925లో కేశవ్ హెగ్డేవార్ గారు చూశారు దేశంలో ఓన్లీ 1-2 లక్షల మంది బ్రిటిష్ సైనికులు ఇంత యావత్ 30-40 కోట్లు భారతదేశాన్ని పాలిస్తున్నారంటే ఎట్లా. ఓన్లీ వాళ్ళకు ఉన్నటువంటి డిసిప్లిన్, ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి ఒక నేషనల్ ఐడెంటిటీ, మేమంతా బ్రిటిష్ వాళ్ళు, మేము ఆ బ్రిటిష్ వాళ్ళు గొప్ప వాళ్ళు, మేము ఎక్కడికైనా మేము పాలిస్తామనే ఒక ఐడెంటిటీతో, ఒక కల్చరల్ స్ట్రెంగ్త్తో వాళ్ళు ఉన్నది 1-2 లక్షల మంది అయినా సరే మొత్తం ప్రపంచాన్ని వాళ్ళు శాసించారు. అలాగే మన భారతదేశంలో కూడా 30-40 కోట్లు ప్రజలను వాళ్ళు పాలించారు. సో ఈ మనకు కూడా, హిందువులకు కూడా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక ఐడెంటిటీ ఉండాలి, అందరూ యునైటెడ్గా ఉండాలి, ప్లస్ డిసిప్లిన్ ఉండాలి అని చెప్పి ఆర్ఎస్ఎస్ స్టార్ట్ చేశారు 1925లో విజయదశమి రోజు. సో ఆ రోజు 5 మందితో స్టార్ట్ అయినటువంటి ఆర్ఎస్ఎస్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 100 సంవత్సరాలు అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 100 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద వాలంటరీ ఆర్గనైజేషన్.